హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అక్షయని సాక్షాత్తు అమ్మవారే కాపాడతారు కదా. అక్షయకి తిరిగి ప్రాణం పోసి అక్షయని పక్కకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టుకొని, ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, కష్టాలు వస్తే చనిపోవాలా అని చెప్పి పాపం ప్రేమగా అడుగుతూ ఉంటారు. అక్షయ అమ్మవారి వైపు మనస్ఫూర్తిగా చూస్తూ, మా అమ్మా నాన్న విడిపోయారు, వాళ్ళ మధ్య చాలా పెద్ద అపార్థాలు వచ్చాయి, వాటికి కారణం నేనే, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని అక్షయ అంటుంది. అంటే ఇప్పుడు నీకున్న కష్టం మీ అమ్మా నాన్న దూరంగా ఉండడం. మీ అమ్మా నాన్నల సమస్యని తీర్చేలా నేను అమ్మవారిని దివ్య దృష్టితో అడుగుతాను. అప్పుడు అమ్మ ఏ సమాధానం చెప్తే మనం అదే ఆచరిద్దాం, సరేనా అని చెప్పి అమ్మవారు భవాని అలా కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో అంతా చూస్తూ అవని శ్రీకర్ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వేదవతి ఇంట్లో శౌర్యకి ముక్కు పుడక ఇవ్వడానికి పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది. శౌర్య తెగ సంబరపడిపోతూ ఉంటుంది. వేదవతి, శౌర్య, అన్నపూర్ణమ్మ గదిలో ఉన్న ఆ ముక్కు పుడకని తీసుకువస్తాను, ఇక్కడే సిద్ధంగా ఉండండి అని ఎవ్వరూ వెళ్ళలేని ఆ అన్నపూర్ణమ్మ గది లోపలికి వేదవతి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కరెక్ట్గా వేదవతి కాళ్ళు పెట్టాలనుకునే లోపు కాలు పెట్టనివ్వరు అమ్మవారు. కనీసం గడప లోపల కాలు పెట్టకుండా ఒక శక్తి ఆపుతూ ఉంటుంది వేదవతిని. ఎంత ప్రయత్నించని అస్సలు లోపలికే వెళ్ళలేదు. ఇంకా ఒక్కసారిగా ప్రసాదరావు, శ్రీకర్ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అమ్మా ఏమైంది అని అడుగుతాడు కృష్ణబాబు. ఏమో తెలీదు కృష్ణ, లోపలికి వెళ్ళలేకపోతున్నాను అని అంటారు. అదేంటి, ఇప్పటివరకు బాగానే వెళ్ళావు కదమ్మా, ఇప్పుడెందుకు వెళ్ళలేకపోతున్నావు అని అడుగుతాడు కృష్ణబాబు. ఏమో నాకు అదే అర్థం కావట్లేదు అని అంటుంది వేదవతి. అత్తయ్య గారు, పోనీ నేను వెళ్తాను ఆగండి అని అంటుంది నిహారిక. వద్దమ్మా వద్దు, ఆ గది లోపలికి నేను తప్ప ఎవ్వరూ అడుగు పెట్టలేరు, నా జాతకం ఉంటే తప్ప అడుగు పెట్టకూడదు కూడా, వెళ్ళొద్దు అని అంటుంది వేదవతి. గ్రానీ, నిహా మీరుండండి, నేను వెళ్తాను. గ్రానీ, నువ్వు నాకు ముక్కు పొడికి ఇస్తానన్నావు కదా, అలాంటప్పుడు నేను వెళ్తే తప్పేముంది అని అంటుంది శౌర్య. అక్కర్లేదు, నేను వెళ్తానని చెప్పి నిహారిక కరెక్ట్గా లోపలికి వెళ్ళబోతుంటే ఒక కరెంటు షాక్ కొట్టినట్టుగా నిహారిక వెళ్ళి గోడకి గుద్దుకుంటుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అవని ఇటువైపు వెతుకుతూ ఉంటే అక్షయని ఇంటికి తీసుకువస్తారు భవానీ. అక్షయని వేదవతి ఇంటికి తీసుకువెళ్తారు అమ్మవారు భవానీ. అలా అక్షయ చూస్తూ ఉంటుంది. వేదవతి కోపంగా అక్షయ్ దగ్గరికి వచ్చి, ఏయ్ పిల్ల రాక్షసి, ఏంటి చుట్టూ తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చావా? ఇంతకు ముందేమో మీ అమ్మ ఇక్కడికి వచ్చి రాత్తాంతం చేసింది, నువ్వేమో ఎక్కడికో వెళ్ళిపోయి మా ఇంటికి తిరిగి వచ్చావా, పో బయటికి అని అంటుంది వేదవతి. ఇంకా అక్షయ, మీరు ఏదో సమస్యలో ఉన్నారని నాకు భవానీ చెప్పారు, అందుకే వచ్చాను అని అంటుంది అక్షయ. ఇంకా భవానీ, అమ్మవారు భవానీ అక్షయ వైపు చూస్తూ, అక్షయ నీది మహర్జాతకం, నీకు మాత్రమే ఆ ముక్కు పుడకని ముట్టుకునే శక్తి అర్హత ఉన్నాయి, కాబట్టి వెళ్ళి తీసుకురా అని అంటారు భవానీ. ఒక్కసారిగా వేదవతి, కృష్ణబాబు అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఏంటి చూస్తున్నారు, అసలు ఎవరు మీరు, మీరు మా విషయంలో వచ్చి ఎందుకు కలుగజేసుకుంటున్నారు అని చెప్పి గట్టిగా అడుగుతాడు కృష్ణబాబు. ఇంకా ఉన్నావేంటి, ఏ అక్షయ నువ్వు బయటికి పో, ఏంటి ఎర్ర చీర కట్టుకొని వచ్చేసావు, పో అని చెప్పి ఇంకా కృష్ణబాబు అలా అమ్మవారిపై చెయ్యి వేసి తొయ్యాలనుకుంటే చేతిని గట్టిగా మెలితిప్పుతూ ఉంటారు అమ్మవారు భవానీ. దెబ్బకి చెయ్యంతా వంకరైపోతూ ఉంటుందన్నమాట కృష్ణకి. అమ్మో నొప్పిగా ఉంది, వదలండి వదలండి, తప్పైపోయింది వదలమ్మా అని కృష్ణబాబు బ్రతిమలాడుకుంటూ ఉంటాడు అమ్మవారిని. దెబ్బకి అమ్మవారు చెయ్యి వదిలేస్తుంది. అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉంటారు. అక్షయ, నేను చెప్తున్నాను, వెళ్ళి ముక్కు పుడకని తీసుకురామ్మా అని అంటారు అమ్మవారు. ఇంకా అలా అక్షయ దేవుడికి నమస్కారం పెట్టుకొని అన్నపూర్ణదేవి రూమ్లోకి అడుగు పెడుతుంది. అందరూ ఇంటెన్సిఫైగా చూస్తూ ఉంటారు. అడుగు పెట్టేస్తుందన్నమాట అక్షయ. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. అలా ఇంకా అన్నపూర్ణదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని ఆ ముక్కు పుడకని చేతిలోకి తీసుకొని బయటికి వస్తుంది అక్షయ. వచ్చి వేదవతికి ఇస్తుంది. వేదవతి ఆ ముక్కు పుడకని అక్షయని
చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అమ్మవారు వేదవతితో, చూడు వేదవతి, నువ్వు అజ్ఞానం, ఆశ, అహంకారం అనే ఈ 3 విషయాలతో నీ కళ్ళుని పూర్తిగా మూసుకుపోయావు. ఒకప్పుడు వేదవతి అంటే పేరు, ప్రతిష్ట, న్యాయం, ధర్మం చాలా బాగా చెప్పేదానివి. న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఉండేదానివి. కానీ ఇప్పుడు నీ కోడల్ని దూరం చేసుకున్నావు. ఎవరో చెప్పిన మాటలు విని అహంకారంతో మనవరాలని, కోడలిని తూలనాడుతున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో వేదవతి, పాపం అనేది ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఏ మనిషి ఈ భూమిని విడిచిపెట్టడు. కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచే వస్తుంది, చెడు చేస్తే ఆ చెడు నీకు వస్తుంది. అందుకే ఒక పని చేసేటప్పుడు, ఒక మాట ఆడేటప్పుడు అది మంచా చెడా అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అక్షయ విషయంలో, అవని విషయంలో నువ్వు చేతలతో కాకపోయినా మాటలతో చాలా పెద్ద పాపాన్ని చేస్తున్నావు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం త్వరలోనే అనుభవిస్తావు. ఇది ఈ భవానీ మాట అని చెప్పి అక్షయని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతుంది భవానీ. ఒక్కసారిగా వేదవతి కుప్ప కూలిపోతుంది. ఇంకా వెంటనే వేదవతి అన్నపూర్ణాదేవి రూమ్కి వెళ్తే అప్పుడు యాక్సెస్ వస్తుందంటే అప్పుడు వెళ్ళగలుగుతుంది వేదవతి. వెళ్ళి ఆ ముక్కు పుడకని అక్కడే పెట్టి, అమ్మా, తెలుసో తెలియకో నా జాతకం కాని శౌర్యకి ముక్కు పుడకని ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది ముక్కు పుడక అర్హత ఎవరికి ఉందో. సరే, తప్పు చేశాను, నన్ను క్షమించు అని ముక్కు పుడకను అక్కడ పెట్టేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి. కృష్ణబాబు, నిహారిక, శౌర్యలు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇదేంటి ముక్కు పుడక చేతికొచ్చేది అనే టైంకి ఎవరో ఒక ఆవిడొచ్చి ఏదో 4 నీతి వాక్యాలు చెప్తే ఇలా మారిపోయింది అత్తయ్య అని అంటుంది నిహారిక. మా అమ్మ అంతే, ఎవరైతే చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది, అందుకే కదా మన మాటలు నమ్మింది అని అంటాడు కృష్ణ. లేదు కృష్ణ, ఇలాగే ఊరుకుంటే ఈ ఇంట్లో ఒక చిప్ప పట్టుకొని అత్తయ్య గారు ఇవ్వండి డబ్బులు, మావయ్య గారు డబ్బులు ఇవ్వండి అని చిప్ప పట్టుకొని అడుక్కోవాలి. కానీ మనకి మన ఆస్తి వచ్చేలా లేదు. కాబట్టి చేస్తా, ఏదో ఒకటి చేస్తా అని చెప్పి నిహారిక కృష్ణబాబు శౌర్యలతో చెప్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అవని పాపం తిరిగి తిరిగి ఇంటికి ఏడుస్తూ రీచ్ అవుతుంది. ఏంటి అమ్మా, దుర్గమ్మ, నాకు ఈ కష్టాలేంటి? నా కూతురు కనిపించకుండా పోయింది, ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందో చూపించు తల్లి అని పాపం బాధపడుతూ ఏడుస్తుంటే, అమ్మా అని గేట్ ఓపెన్ చేసి అలా లోపలికి వస్తుంది అక్షయ. ఒక్కసారిగా అవని అక్షయని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షయని హక్ చేసుకుంటుంది. అక్షయ, ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని ఏడుస్తూ ఉంటుంది. ఏం లేదమ్మా, నాన్నమ్మ అన్న మాటలకి చాలా బాధేసింది. అందుకే నా ప్రాణాలని అమ్మవారిలో మమైక్యం చేసేయాలనుకున్నాను. కానీ అదే సమయానికి ఎక్కడి నుండి వచ్చారో తెలీదు, నన్ను కాపాడారు, నాకు ధైర్యం చెప్పారు. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నమ్మకి నా గురించి తెలిసేలా చేశారు అని అంటుంది అక్షయ. అవునా, ఎవరమ్మా? నిన్ను కాపాడిన దేవత ఎవరు అని అడుగుతారు. అదిగో భవానీ అని పిలుస్తుంది అక్షయ. ఇంకలా అమ్మవారు భవానీ నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. అవని భవానీని చూసి ఒక్కసారిగా అలా ఉండిపోతుంది. అమ్మవారు అలా నడుచుకుంటూ వచ్చేసరికి సుజాత, నరసింహ అందరూ కూడా చూస్తూ ఉంటారు అమ్మవారి వైపు. అమ్మా, మీరు మా అక్షయని కాపాడారని తెలిసింది, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా అని అంటారు పాపం చేతులెత్తి నమస్కరిస్తూ అవని. అంత పెద్ద మాటలు మాట్లాడద్దు, ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉండి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అక్షయ మహర్జాతకురాలు, అక్షయ చేత దైవ కార్యాలు చేయించాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి. కాబట్టి తనని ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండండి, ఇంకొకసారి తన్ని ఒంటరిగా వదిలిపెట్టద్దు అని అంటారు అమ్మవారు. అమ్మా, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు సుజాత. మాది చాలా దూరం ఊరు, తెలియక ఇక్కడికి వచ్చేశాను, తిరిగి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అని అంటారు భవానీ. అయితే ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండండి, రేపు మార్నింగ్ వెళ్ళండి అని అంటుంది అవని. ఉండడానికే వచ్చాను, సరే ఉంటాను అని అమ్మవారు చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్షయ అండ్ అవని.
ఇది ఇలా ఉండగా శ్రీకర్ అర్ధరాత్రి అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అవని అవని అని గేట్ కొడుతూ ఉంటాడు. వెంటనే అమ్మవారు అలా చూస్తూ ఉంటారనమాట శ్రీకర్ వైపు. అవని అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు శ్రీకర్. ఇంకలా అవని చాలా కోపంగా బయటకు వస్తుంది. ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం అడగడానికి వచ్చారు, మర్యాదగా వెళ్ళండి అని అంటుంది అవని. అది కదవని, అక్షయ అక్షయ్ ఇంటికి వచ్చేసింది కదా అని అంటాడు శ్రీకర్. వచ్చింది, ఇదేదో ఎవరి పుట్టిన మహాతల్లో, ఆవిడ దేవతలా ఉంది, ఆవిడ ఇంటికి తీసుకువచ్చారు. లేకపోతే నా కూతురు ఏమైపోయేదో అని భయం వేసింది. అయినా మీకు నా కూతురు ఇంటికి వస్తే ఎందుకు, రాకపోతే ఎందుకు, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఏం లేదు, నీకు జరిగింది చెప్పడానికి వచ్చాను. నువ్వేమో నేను ఎంత ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి గట్టిగా అడుగుతారనమాట శ్రీకర్. జరిగిందంతా వేదవతి లోపలికి వెళ్ళలేకపోవడం, వెళ్ళాలనుకున్నా సరే కుదరకపోతే అక్షయనే వెళ్ళడం, ముక్కు పుడక తీసుకురావడం, ఇదంతా చెప్తాడు శ్రీకర్ అవనికి. అవని అలా ఇంకా చూస్తూ ఉంటుంది. మీరు మాకు న్యాయంగా ధర్మంగా మా వైపు నిల్చోకపోయినా ఆ అమ్మవారు మా వెనకే నించుంటారు అని అంటుంది అవని. ఇంకలా అమ్మవారు వెనకాలే ఉండి అదంతా చూస్తూ ఉంటారు. శ్రీకర్ వెంటనే అవని చేతులు పట్టుకుంటాడు. ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అవని, నేను తప్పు చేశాను. నిజంగా ఆ డిఎన్ఏ రిపోర్ట్లని నేను కూడా నమ్మి ఇంతకుముందు నిన్ను నీ కూతురు, నీ పాప, మీ అమ్మాయి అని అన్నాను. కానీ నాకు బుద్ధొచ్చింది. ఎప్పుడైతే అమ్మ వెళ్ళలేకపోయిందో, అక్షయనే వెళ్ళి ముక్కు పుడకని తీసుకువచ్చిందో, తను ఎంత పవిత్రమైన పుట్టుక పుట్టిందో నాకు అర్థమైంది. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. అక్షయ నా కూతురు, మా అమ్మ హంసలో పుట్టిన నా సొంత కన్న కూతురు. ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకోవద్దావని నువ్వు మధ్యాహ్నం నన్ను అన్న మాటలు నా గుండెల్లో పొడుస్తున్నాయి. నేను తప్పు చేశానని గిల్టీనెస్ నన్ను చంపేస్తుంది. దయచేసి ఇంకొకసారి అలా అనద్దు. నేను అక్షయ మన కూతురని నమ్ముతున్నాను అని అంటాడు అవనితో శ్రీకర్. ఓహో, అంటే ఆ ముక్కు పుడకని తెచ్చింది కాబట్టి నమ్ముతున్నారు, లేకపోతే నమ్మేవాళ్ళు కాదు కదా. అయినా మీలా ఊగిసలాడే వాళ్ళ హృదయాల్లో ఎవ్వరు ఉండాలనుకోరు. వెళ్ళండి ఇక్కడి నుండి, బయలుదేరండి. విరిగిపోయిన మనసుని ఎంత అతికించాలనుకున్నా అది అతకదు అని చెప్పేసి మొహం మీద డోర్ వేసి లోపలికి వచ్చేస్తుంది అవని. ఇంకా అమ్మవారు, తను నీ భర్త అని అడుగుతారు. అవునమ్మా, కానీ ఇప్పుడు నాకు దూరంగా ఉంటున్నారు, నేనే వారికి దూరంగా ఉంటున్నాను అని అంటుంది. ఇదంతా విధి నీ చేత ఆడిస్తున్న నాటకం. ఒక్కసారి అపార్థాలన్నీ తొలగిపోయిన తర్వాత ఆ విధే మళ్ళీ మిమ్మల్ని ఒక్కటి చేస్తుంది. నువ్వేమీ కంగారు పడద్దు అని అవనికి ధైర్యం చెప్పి అమ్మవారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఎర్లీ మార్నింగ్ అవుతుంది. కృష్ణబాబు, నిహారిక, శౌర్య ఒక క్రూరమైన ప్లాన్ వేసుకుంటారు. కృష్ణబాబు నిహారికతో, నిహారిక, ఇప్పుడు అమ్మ ఇలా వస్తుంది, అప్పుడు అమ్మకి మనం ఇక్కడ కొబ్బరి నూనె వేస్తాం. అప్పుడు అమ్మ శౌర్య గట్టిగా అరిచేసరికి కాలు జారి పడిపోతుంది. అప్పుడు అమ్మకి కాళ్ళు చేతులు తీసేసేలా చేద్దాం. అమ్మ కదలలేని పరిస్థితిలో ఉంటే ఆ ముక్కు పుడకని ఖచ్చితంగా మనకే ఇచ్చేస్తుంది. అప్పుడు అమ్మవారు కూడా జాలి తలిచి ముక్కు పుడక మనకి ఇచ్చేలా చేస్తుంది. కానీ ఒకవేళ అమ్మ ప్రాణాలు పోతే అని అంటాడు కృష్ణబాబు. పోతే ఏంటి, ఏంటి, ఇంటికి అప్పుడు మనమే మహారాజు మహారాణి అవుతాం. ఆ శ్రీకర్ ఒక తింగరోడు. నాకు ఆస్తొద్దు అవనికి ఇచ్చేయండి అన్నప్పుడే వాడి తింగరితనం ఏంటో నాకు అర్థమైపోయింది. శ్రీకర్తో మనకి ప్రాబ్లం లేదు. ఇంకా పెద్దిరాజు అంటావా, వాళ్ళొక వేస్ట్ క్యాండిడేట్స్. కాబట్టి ఆస్తంతా మనమే కొట్టేయచ్చు. పోవడంకుండా ఉంటే పోవడమే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి. ముందు వెళ్ళి ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం. వేదవతి అత్తయ్య గారు కాళ్ళు చేతులు పడిపోతూనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయినా ఆవిడ చేత్తో ముక్కు పుడకని తీయించచ్చు అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటారు. అప్పుడే ఇంకా పూజ గదిలో పూజ చేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వేదవతి. ఇంకప్పుడే శౌర్య, నాన్నమ్మ త్వరగా రా అని చెప్పి ఏదో తనకి డేంజర్ ఉన్నట్టు అరుస్తూ ఉంటుంది. శౌర్య, అమ్మ శౌర్య అని చెప్పి వేదవతి పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి అక్కడ ఆయిల్ వేస్తాడు కృష్ణబాబు. ఒక్కసారిగా ఆ ఆయిల్పై కాలేసి జారి దబాలని చెప్పి మెట్లపై నుండి దొర్లుకుంటూ పడిపోతారు వేదవతి. ప్యారలల్గా ఇటువైపు అమ్మవారు పాపానికి ప్రాయశ్చిత్తం
అజ్ఞానం తొలగి మంచివారిని గుర్తించే క్షణం వచ్చేస్తోంది అని నవ్వుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది అక్షయ. జరగబోయేది చెప్తున్నాను అని అంటారు అమ్మవారు. ఇంకా వేదవతి కాల్జరి కింద పడిపోయేసరికి తలకి మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రసాదరావు. వేద అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి అలా ఇంకా వేదవతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వేదవతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు శ్రీకర్ ఫ్యామిలీ. వేదవతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు అని అంటారు. అచ్చా అని అనుకుంటారు కృష్ణబాబు, నిహారిక. కాకపోతే తను బాగా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా బయటికి వెళ్ళడం, వాకింగ్ చేయడం అలాంటివి చేయకూడదు, తలకి దెబ్బ తగిలింది కాబట్టి ఎక్కువ రెస్ట్ తీసుకొని ఉండాలని చెప్పి డాక్టర్ చెప్తారు. ఓకే డాక్టర్ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శ్రీకర్ వాళ్ళకి DNA టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారో ఆయన అదే హాస్పిటల్లో ఉంటారు. వెంటనే శ్రీకర్ దగ్గరికి వచ్చి హాయ్ శ్రీకర్, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. మా అమ్మ అనుకోకుండా స్లిప్ అయి పడిపోయారు డాక్టర్, అందుకే వచ్చాం అని అంటారు శ్రీకర్. ఓ అవునా, ఐఎమ్ సో సారీ, ఏం పర్లేదు కదా అని అంటారు. ఏం పర్వాలేదు డాక్టర్ అని చెప్తారు ప్రసాదరావు. అవును, అవని కనిపించట్లేదేంటి అని అడుగుతారు. అదేంటి డాక్టర్, మీరు DNA రిపోర్ట్లు తప్పుగా ఇచ్చారు కదా, తప్పు వచ్చాయని, మిస్ మ్యాచ్ అయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి కదా, అందుకే అవనిని మా అత్తయ్య గారు తీసుకురాలేదు అని అంటాడు పెద్దిరాజు. ఏంటి, DNA రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదా? నో నో నో, ఎక్కడో మిస్కమ్యూనికేట్ జరిగింది. DNA రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయండి, నా దగ్గర ఒక కాపీ ఉంది, తీసుకొస్తాను ఆగండి అని చెప్పి ఇంకలా DNA రిపోర్ట్స్ ఒరిజినల్ రిపోర్ట్స్ కాపీని తీసుకువస్తారు డాక్టర్. తీసుకువచ్చి చూపించగానే ఒక్కసారిగా శ్రీకర్ కుప్ప కూలిపోతాడు. ఇవే ఒరిజినల్, ఎవరో ఏదో మ్యానిపులేట్ చేసినట్టున్నారు. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను కదా, నేనే టెస్ట్ చేశాను కాబట్టి తను మీ కూతురే అని చెప్తారు డాక్టర్. ఒక్కసారిగా నిజం తెలుసుకొని కుప్ప కూలిపోతాడు శ్రీకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.